హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6వ తరగతి తెలుగుకు సంబంధించిన కొన్ని తెలంగాణ పదాలు మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు మనం వీటి గురించి ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో వాటి గురించి ఒకసారి మనం చదువుకుందాము. జస్ట్ తెలిసినవి పైన అలా చదువుకుందాం. ఎందుకంటే ఇవి మనకు కొన్ని సింపుల్గా ఉంటాయని మనం చూసుకోకుండా వెళ్ళిపోతాము. వచ్చిందనుకో మనం మాత్రం మార్క్స్ మిస్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూద్దాం తెలంగాణకు సంబంధించి తెలంగాణ పదాలు కొన్ని 6వ తరగతిలో ఏమేమి ఇచ్చిండు, 7వ తరగతిలో ఏమేమి ఇచ్చిండు, ఇట్లా కొన్ని బుక్కుల మధ్యలో నుంచి ఇస్తారన్నమాట. అట్లా ఇచ్చినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో ఒకసారి చూసుకుందాం. ఇంకో 6వ తరగతి కొన్ని తెలంగాణ పదాలు ఇక్కడ చూడండి. గమ్మున అంటే మాట్లాడకుండా, అంటే ఇది మనకు తెలిసిందే, ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు. పిరం ధర ఎక్కువ, ఓకే. గొట్టు కఠినం, జరంతా కొంచెం, లొల్లి గొడవ, ఇది మనకు తెలిసిందే. మస్తు అంటే ఎక్కువ, బిరాన తొందర, అంటే ఇప్పుడు మనం చూసినప్పుడు ఈజీ అనిపిస్తాయి. కాకపోతే దానికి తగ్గట్టు కొన్ని సేమ్ ఉండేటట్లు కొన్ని 2-3 ఆప్షన్స్ ఇచ్చేసరికి మనం ఏం చేయాలనో అర్థం కాదనమాట. సో ఇగో ఇక్కడ సైధం అని ఇచ్చింది కదా, ఇట్లాంటివి సైధంతో పాటు ఇంకా వేరే వేరే ఏమైనా ఇచ్చింది అనుకో వర్డ్స్, అప్పుడు మనం ఏం చేయాలనో అర్థం కాదనమాట. సో సైధం అంటే ఏముంది ఇక్కడ, గోధుమ పిండి, ఓకేనా. ఓకే, గోధుమ పిండి. తర్వాత ముత్యమంత అంటే కొంచెం, ఏముంది, ముత్యమంత అంటే కొంచెం అని అర్థం అనమాట. ఓకే, నెక్స్ట్ పైలం అంటే జాగ్రత్త, పదిలం, ఓకే. బరిగే బెత్తం, నొసలు నుదురు, ఓకే. గజ్జలు, ఓకే. పట్టీలు పట్ట గొలుసులు, ఓకే. వెనక సిరి అంటే తరువాత. పిసరంతా కొంచెం, సర్ది జలుబు, నివద్ది అంటే నిజం, ఓకే. అంటే ఇది నివద్ది నిజం అంటే మనకు కొన్ని తెలుసు అనుకో ఇది, కాకపోతే ఏమైందంటే దీనిలాంటిది ఇంకోటి మనకు ఆప్షన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు, దిక్కులు చూడాల్సి వస్తుంది. అందుకే ఒకసారి జస్ట్ చూసుకొని వెళ్తే ఆ రోజు నేను ఇది చదువుకున్నా కాబట్టి ఓకే దాని గురించి నాకు తెలిసింది అనేది మనకు తెలిసిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏముంది ఇంకా, ఇమానం అంటే ఒట్టు, ఓకే. కమ్మ పేపరు, చెవి కమ్మలు, చెవి దుద్దులు, కీసా అంటే జేబు, ఇవి మనకు తెలిసిందే. ఇగురం అంటే ఉపాయం, పోత్రం అంటే రుబ్బురాయి. ఇక్కడ చూడండి, పోత్రం అంటే ఏమి ఇచ్చిండు, రుబ్బు రాయి. అదే పొత్తం అంటే ఏంది, ఒకటి వస్తుంది మనకు, ప్రకృతి వికృతుల, పొత్తము అంటే పుస్తకము అని వస్తుంది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉంది, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ విసుర్రాయి, తిరగలి, అంగి, చొక్క, గుల్ల గంప, ఇవి మనకు తెలిసిందే. గుల్ల గంప ఇది ఒకసారి చూసుకోవాలి, ఇది కూడా గుల్ల గంప. తర్వాత పలారం పలహారం, ఓకే. గుమ్మి గాదే, ఇవి మనకు తెలిసినట్లే అనిపిస్తాయి కానీ ఎగ్జామ్కి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది. గుమ్మి గాదే. నెక్స్ట్ కాక వేడి, ఇది చూడండి, కాక అంటే వేడి అని ఇచ్చిండు. అంటే మనం మామూలుగా మాట్లాడతాం కదా తెలంగాణ భాషలో, ఉక్కబోస్తుంది కాక పుట్టింది ఈరోజు అని, అంటే బాగా కాక అంటే బాగా వేడి, హీట్ అన్నమాట, ఓకే. తర్వాత సర్వతం సర్గతం అంటే అట్ల కాడ, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయము, ఇట్లాంటివి వస్తుంటాయి. గియ పయ్య గీర చక్రం, ఓకే. ఇక్కడ చూడండి మడుగులు అని ఉంది, మడుగులు అంటే మురుకులు అని అర్థం. ఏంటిది, మడుగులు అంటే మురుకులు, మురుకులు, ఓకే. నెక్స్ట్ కళ్యమాకు అంటే కరివేపాకు, కళ్యమాకు కరివేపాకు, ఒక 2-3 సార్లు చదువుకుంటే మనకు గుర్తుండిపోతుంది. ఆగమాగం అంటే హడావిడి, ఇదంతా మనకు తెలిసిందే. ఇంకా